తర్వాత ఆయిల్ రిజర్వ్స్ వీటికి సంబంధించి భారత్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది, కానీ ఇక్కడ కూటమి, బీహార్లోంచి జేడీయూ ఇవన్నీ ప్రాతినిధ్యం వహించే వల్ల ఈ బలం అనేది అంటే నాయకత్వ పటిష్టత ఉంది. ఎప్పుడు కూడా లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫారిన్ డిప్లొమసీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వడ్డీ రేట్లు ఎక్కడికక్కడ అదుపులో ఉంది. తర్వాత రూపీ వాల్యూ కూడా చాలా అదుపులో ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇంటర్వెన్ చేస్తుంది. తర్వాత దీంతో పాటు ద్రవ్య విధానం, ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటారన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరీ పాలసీ. అది ఎందుకు నేను చెప్తున్నానంటే వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని శక్తికాంత దాసిని పొగడడం జరిగింది, ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్బీఐ ద్రవ్య విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమెరికాతో పోల్చిన అనమాట. అది మనం చెప్పొచ్చు ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో. తర్వాత బడ్జెటరీ విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు కామర్స్ మినిస్ట్రీ చెప్తున్నారు ఈ సంవత్సరం ఎంతటి సంక్షోభం ప్రపంచంలో జియో పొలిటికల్ కేయాటిక్ పొజిషన్ ఉన్నప్పటికీ మన ఈ యొక్క ఎగుమతులు $863 బిలియన్, అంటే ఒక రికార్డ్ అనమాట. $863 బిలియన్, ఇంకుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ఈ ఎక్స్పోర్ట్ అనేది 863 అంటే భారతదేశం చాలా స్థిరంగా ఉందని చెప్పొచ్చు అనమాట. దీంతో పాటు దిగుమతులు కూడా 979, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మనకి బలం. భారత ఆర్థిక వ్యవస్థలో క్యాడ్ అంటారు, ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒకటి ఉంటుందండి. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని ఇప్పుడు ఎగుమతులు అనేది ఎక్కువ, ఇది తక్కువ, దిగుమతులు చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ $140 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ భారతదేశం ఎంతటి విపత్కర పరిస్థితిలో కూడా భారతీయులు ఆల్మోస్ట్ 3 crore ఇండియన్స్ బయట ఉంటారన్నమాట. దేర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం వెలుపల ఇంకో భారతదేశం ఉంది, వాళ్లే భారతీయులు. అమెరికాలోను, యుఏఈలో, గల్ఫ్ లో, వేరే ప్రాంతాల్లో, యూరోప్ లో ఉన్న భారతీయులు. వీళ్ళు భారతదేశానికి పంపిన డబ్బు ఈ సంవత్సరం రికార్డెడ్ మనీ అనమాట. $140 బిలియన్ పంపారు రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. ఇది ట్రేడ్ డెఫిసిట్ ని కవర్ చేస్తుంది. దీన్నే రెమిటెన్సెస్ అంటారన్నమాట. ఈ రెమిటెన్సెస్ రావడం వల్ల భారతదేశం చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. అందుకనే ఇండియా షుడ్ థ్యాంక్ఫుల్ టు ద ఎన్ఆర్ఐస్ అని అయితే నేను చెప్తానండి. ఈ రెమిటెన్సెస్ వల్ల ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అదుపులో ఉందన్నమాట. కాబట్టి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వేర్ ఇస్ ద పాసిబిలిటీ టు ప్లంజ్డ్ ఇన్ టు దిస్ 1991 టైప్ ఆఫ్ క్రైసిస్ అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే 1991 నాటి ఆర్థిక సంక్షోభం భారతదేశంలో వచ్చే అవకాశం ఈవెన్ 1% కూడా మనకు కనపడడం లేదు. అంత స్ట్రాంగ్ గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉందండి.